జరిగిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. బ్యాలెట్ ఓటింగ్ కావడంతో కొంత ఆలస్యం అవుతుంది. ఫస్ట్ అన్ని 25, 30 కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కింపు ఉంటుంది. ఒక్కొక్క వార్డు లెక్కిస్తారు. ఒక్కొక్క వార్డులో ఎవరెవరు గెలిచారన్నది ప్రకటించిన తర్వాత ఆయా మున్సిపాలిటీస్లో ఆయా కార్పొరేషన్స్లో ఆ వార్డుల లెక్కింపు తర్వాత మెజారిటీ వార్డులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అక్కడ మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీస్లో అయితే కార్పొరేషన్స్లో అయితే మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. ఇదంతా 16వ తారీఖు ఆలోపుగా ఈ మొత్తం అంతా ప్రాసెస్ అయిపోవాలి. ఇవాళ మాత్రం ఈ గెలుపు ఓటములకు సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్, ఈ ప్రక్రియ మరికొద్ది సేపట్లో మరో 15 నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నది. అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 7 కార్పొరేషన్స్లో మెజారిటీ కార్పొరేషన్స్ ఎవరివి? ఎగ్జిట్ పోల్స్ అయితే 2 బీజేపీ వచ్చే అవకాశం ఉంది, ఆర్ సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ ఉండే అవకాశం ఉంది. మిగతా 5 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 1-2 చోట్ల పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా రకరకాల ఇది వస్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. అండ్ 116 మున్సిపాలిటీస్లో దాదాపుగా 70 నుంచి 80 వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఒక 30 వరకు 35 వరకు బీఆర్ఎస్ అని అంటున్నాయి. ఒక 5-6 బీజేపీ అంటున్నాయి. మరి ఇదే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతాయా, లేదు తారుమారై వేరే రకంగా ఉంటుందా అన్నది చూడాలి. మరికొద్దిసేపట్లో ఈ కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మధ్యాహ్నం వరకు రిజల్ట్స్ వస్తాయని అంటున్నారు, కానీ అంత ఈజీగా మధ్యాహ్నం వరకు నేను అనుకుంటలేను. ఎందుకంటే కొన్ని వార్డులకు సంబంధించిన రిజల్ట్స్ వస్తాయేమో, కానీ ఆయా మున్సిపాలిటీస్లో మొత్తం వార్డుల లెక్క అంతా బయటకు వస్తుందా అన్నది చూడాలి. కార్పొరేషన్స్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ ఉంది, 4 లక్షల ఓట్లు ఉన్నాయి. 4 లక్షల మంది 4 లక్షల ఓట్లు ఉంటే సరే 70%, 80% ఎంతో అయింది. అవన్నీ లెక్కింపు జరగాలంటే నేను అనుకోవడం రాత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్పొరేషన్స్ అయితే చిన్న మున్సిపాలిటీస్ అయితే త్వరగా రిజల్ట్స్ రావచ్చు. ఇగో మధ్యాహ్నంలోపు పురపాలిక ఫలితాలు, సాయంత్రంలోగా కార్పొరేషన్స్, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. ఇంకా ఒకవైపున ఇంకా కౌంటింగే స్టార్ట్ కాలేదు. ఇగో క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి. కౌంటింగ్కు ముందే క్యాంపు రాజకీయం, రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు, ముందస్తు వ్యూహాల్లో ప్రధాన పార్టీలు. ఎందుకంటే మళ్ళీ మా క్యాండిడేట్ ఒకవేళ గెలిస్తే ఇటుంటాడో అటుంటాడో ఎవరికి తెలుసు. అవతలోడు బాగా ఆఫర్ చేసిన అనుకో మళ్ళీ అవతలకి పోతాడు. ఈ లొల్లంత ఎందుకని మొత్తం క్యాంపులకు తరలిస్తున్నారు మొత్తం క్యాండిడేట్స్ అందరినీ. మొన్న అయితే ఇక్కడ మంచిర్యాల దగ్గర బీజేపీ అభ్యర్థులందరినీ ఇప్పటికే క్యాంపుకు తరలించారు. అక్కడ పోలింగ్ అయిపోయిందో లేదో అందరూ వెళ్ళిపోయి రాలేడు బస్సులలో. నగర పురపాలక సంస్థల పరిధిలో పలు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరదీశాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పాలు కదుపుతున్నాయి. ముందస్తు వ్యూహాల్లో భాగంగా ప్రధాన పార్టీల వారు తమ అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకునేందుకు వారిని శిబిరాలకు తరలించడం ప్రారంభించారు. గతంలో విజేతలెవరో తెలిసిన తర్వాత వారిని కాపాడుకునేందుకు శిబిరాలు నిర్వహించేవారు. అంతకుముందు ఎట్లుండే, గెలిచిన తర్వాత అప్పుడు క్యాంపు అంటుండే, ఇప్పుడు ముందే క్యాంపు. ఈసారి ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభం కాబోతుండడంతో దీనికి ముందే క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారట. ఇట్లా పోటాపోటీగా ఫలితాలు వస్తాయని భావించిన చోట్ల ఈ అప్రమత్తత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకోసం కొందరు ముఖ్య నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు కూడా అప్పగిస్తూ అభ్యర్థులను వారి వెంట పంపిస్తున్నారట. మహిళా అభ్యర్థి కనుక ఉంటే ఆమెతో పాటు ఆమె భర్తను కూడా క్యాంపుకు తీసుకెళ్తున్నారట. కౌంటింగ్ తర్వాత క్యాంపు రాజకీయాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. శిబిరాలకు బయలుదేరిన నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల బీజేపీ అభ్యర్థులు, బస్సులో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థులు, వీళ్ళంతా హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు. ఇలా హోటల్లో పెడతారు. ఇక మంచిగా ఏమున్నా ఇవాళ 16 తారీఖు లోపు వరకే, ఎన్నుకునేంత వరకే. నువ్వు ఏమన్నా తిను, ఏమన్నా తాగు, ఏమన్నా పో, బయటికి అయితే రాకు. ఇంకా అవసరమైతే ఫోన్లు గీన్లు కూడా ఉండకుండా మొత్తం ప్యాక్ చేసి పడేస్తారు. ఇగో 16వ తేదీన మళ్ళీ రావాలి. ఎందుకంటే ఎన్నుకోవాలి కదా, ఆ మున్సిపాలిటీస్లో చైర్మన్ ఎన్నుకోవాలి, కార్పొరేషన్స్లో అయితే మేయర్ని ఎన్నుకోవాలి.
డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. కొన్ని చోట్ల పోటీదారులు ఇప్పటికే తమ పట్టణాలని విడిచి బయటి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. మిగతా వారిలో చాలామందిని శుక్రవారం వచ్చే ఫలితాల ఆధారంగా అంటే ఇవాళ లెక్కింపు కేంద్రాల నుంచి క్యాంపుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కరీంనగర్లో కౌంటింగ్ ప్రక్రియ గురించి గురువారం నిర్వహించిన సమావేశాల సందర్భంగా నాయకులు ఫలితాల తర్వాత శిబిరాలకు వెళ్లాల్సి ఉంటుందని అభ్యర్థులకు సమాచారం ఇచ్చిరట. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా ప్రధాన పార్టీలు ఇలాంటి సంకేతాలు ఇచ్చినాయి. 16వ తేదీన చైర్మన్, మేయర్ల ఎన్నికలకు వీరిని నేరుగా తీసుకొచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంటే అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ అదే బస్సు స్టార్ట్ అయ్యి డైరెక్ట్ ఆ లొకేషన్కి వచ్చేస్తుంది అన్నట్టుగా. మీరు వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారు, ఇన్ని గెలిచి నిన్ను ఉన్నాయి, ఇక మీరు దీనికి ఓటేయాలి కథం. అభ్యర్థుల చేతి ఖర్చులకు కొంత నగదు ఇవ్వడంతో పాటు వారి కుటుంబీకులకు ఏ ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారట. ఇంత క్యాంపులు పెట్టినా మళ్ళీ ఇళ్ళ నుంచి ఎవడో ఒకటి ఇళ్ళ కళ్ళకు రుక్కుతూనే ఉంటాడు మళ్ళీ, ఎందుకంటే ఆఫర్ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అలా మొయినాబాద్లో అట ఒక వార్డుకు ఒక ఆయన 7 కోట్లు ఖర్చు పెట్టిండట కౌన్సిలర్కే, ఉత్తదే, అది వచ్చేది లేదు సచ్చేది లేదు. దానివల్ల 7 కోట్లు ఎందుకు పెట్టిండంటే సోకు, అదొక ప్రెస్టేజెస్. బాగా రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలు ఉన్నాయి, ఏం చేయాలా? ఓ ప్లాట్ అమ్మితే 10 కోట్లు వస్తాయి, అమ్మి పడేయి. ఒక ఎకరం అమ్మితే 7 కోట్లు 10 కోట్లు వస్తాయి, అమ్మేరా 6 ఎకరం అమ్మేసాయి. 7 కోట్లు ఖర్చు పెట్టిండట. ఇప్పుడు ఆయన ఒకవేళ నీకు చైర్మన్ పదవి ఇస్తారా బాబు ఏంది మరి అంటే, మనిషి 1 కోటి పడేస్తా, 10 మంది ఉంటే 10 కోట్లు పడేస్తా అంటే అందరు రెడీ అయిపోతారు. ఇప్పుడు ఇంత శిబిరాలు పెట్టినా కూడా మళ్ళా రాత్రిళ్ళకి ఎవ్వరికి నిద్రలు రావు, పొరపాటున కూడా నిద్రపోరు. ఎవడన్నా ఫోన్ చేస్తాడా, ఇంకేమన్నా జరిగే అవకాశం ఉందా, ఇట్లా రకరకాల. ఎందుకంటే వీళ్ళు అందరికి పాపం ఖర్చు పెట్టిన వాళ్ళే కదా, మళ్ళీ ఖర్చు అంతా ఎలా తీసుకోవాలి కదా, ఎట్లా లక్షలు ఖర్చు పెట్టున్నారు. కనీసం మేము పెట్టిన ఖర్చు మందమన్నా పెట్టుబడి ఏమన్నా వస్తుందా అని కూడా ఎదురు చూస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిబిరానికి పోయిరట. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను కూడా హైదరాబాద్కు తరలించిరట. వీళ్ళంతైనా ఫామ్ హౌజులు ఇవి ఉన్నాయి కదా ఇటు చుట్టుపక్కల, వాళ్ళకి తోలుతారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు జోరుగా ఉన్నాయట. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ నేతృత్వంలో ఖానాపూర్, నిర్మల్, భైంసా మున్సిపాలిటీలకు చెందిన 50 మంది బీజేపీ అభ్యర్థులు 2 ప్రత్యేక బస్సుల్లో గురువారం బయలుదేరిపోయారట. మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్కు పోతున్నారట. ఓర్నాయన. మంచిర్యాల నగరపాలక సంస్థలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయమే మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా ప్రాంతానికి బయలుదేరారట. వీరంతా వివిధ ప్రాంతాల్లో పర్యటించి మేయర్, చైర్మన్ ఎన్నిక సమయానికి వస్తారట. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న, కాగజ్ నగర్లో కోనేరు కోనప్ప, క్యాతన్పల్లిలో బాల్క సుమన్ల పర్యవేక్షణలో బీఆర్ఎస్ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తీసుకుపోతున్నట. కాంగ్రెస్ నేతలు కూడా వారి అభ్యర్థులను క్యాంపుకు పంపించారట. వీళ్ళకి కొంచెం ఈ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు కదా. వీళ్ళు ఇట్లా చిటికేసి వాడిని బెదిరించి తీసుకొసరే 3 ఏళ్ళు మేమే ఉంటాం, తమాషా చేయకిట్రా అంటే వాడు వచ్చేస్తూనే ఉంటాడు. సో వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది కూడా ఏంటంటే మమ్మల్ని వదిలేసి వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి అటుకుతారనేది వాళ్ళ భయం. మెదక్ జిల్లా తూప్రాన్, రామాయంపేట్, నర్సాపూర్లకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులు హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ప్రాంతానికి పోయిరట. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల కాంగ్రెస్ పోటీదారులంతా కలిసి రహస్య ప్రాంతానికి పోయిరట. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వారిని గురువారం బస్సులో హైదరాబాద్ సమీపంలోని ఒక రిసార్ట్కు తరలించిరట. నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీ పరిధిలో 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 8 మందిని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి క్యాంపుకు తీసుకుపోయినట. ఒకరు మాత్రం అనారోగ్యం వల్ల పోలేదట. సూర్యాపేటలో బీఆర్ఎస్కు చెందిన 45 మంది వార్డు సభ్యులను శిబిరానికి తీసుకుపోయారట. మరో 3 స్థానికంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఉండి పర్యవేక్షించాలని చెప్పిరట. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన 4 బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా శిబిరానికి పోయిరట. ఇట్లా క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్యాంపులలో ఉండగానే మొత్తం పైసలు, వ్యవహారాలు. ఇప్పుడు వీళ్ళు కూడా పార్టీ వాళ్ళు నడుతారే, మా అవతల మరి 1 కోటి రూపాయలు ఇస్తా అంటే మరి మీరేమి ఇస్తారు, ఇస్తా అంటేనే ఉంటా నీ ఇష్టం అని వీళ్ళని కూడా అడుగుతారు. ఏదో లెక్క సెట్ అయిపోతుంది. 16వ తారీఖు ఆడ పోయి ఓటు వేసి వస్తారు. ఓటు అంటే ఈ చేతులు ఎత్తునే ఉంటుంది. ఇట్లా ఇక కౌంటింగ్ సంబంధించి సో ఇంకొక 5 నిమిషాల్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఒక్కసారి ఎక్కడెక్కడ ఈ కౌంటింగ్ ఉన్నది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. లోపల పేజీలో ఉంది, ఇక్కడ చూద్దాం. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 136
లెక్కింపు కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు పెట్టిరట 136. మొత్తం 12,000 మంది పోలీసులతోనే భద్రత ఏర్పాటు చేసిరు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు ఉంటాయి, ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయట డీజీపీ చెప్తున్నాడు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఐ గోడౌన్లో కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది. తెలంగాణ పురపోరు చివరి ఘట్టానికి చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియ శుక్రవారం జరగబోతుంది. అంటే ఇవాళ ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఆ వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు ఫస్ట్ లెక్కిస్తారు. ఉద్యోగులు, ఈ 80 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ లాగా లెక్కిస్తారు. తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలు కౌంటింగ్ టేబుల్ల వద్దకు తీసుకొచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కడతారు. ఫస్ట్ 25 చొప్పున కట్టి డ్రమ్ములో వేసి అన్నీ కలుపుతారు. కలిపిన తర్వాత ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను, అంటే 1000 అంటే ఎంత, 40 బండిల్స్, 40 × 25, ఆ 40 బండిల్స్ను ఒక్కో టేబుల్ కేటాయిస్తారట. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన చెక్క ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లు వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే మళ్ళీ ఒక కట్టగా కడతారట. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేసి అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారట. ఇది ఓకేనా, చూసినవా లేదా అని. ఇదే పద్ధతిలో ప్రతి వార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులకు 12 ఏకగ్రీవమైనవి. మిగతా వాటిల్లో ఎలక్షన్స్ జరిగినాయి. సో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఐ గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి. సో మొత్తం 136 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతున్నది. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆల్ జీరోస్, ఇంకా ఏం రిజల్ట్స్ రాలేదు. మహబూబ్ నగర్లో తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో మహబూబ్ నగర్లో ఒక వార్డులో కాంగ్రెస్ లీడ్లో ఉందట. మొత్తం అక్కడ 60 ఉన్నాయి. కొత్తగూడెం, కరీంనగర్, మంచిర్యాల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఆల్ జీరోసే, ఇంకా రాలేదు. పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్లో ఉందట. డీటెయిల్డ్ రిపోర్ట్ బాగానే ఉన్నది ఇది. సంగారెడ్డిలో గడ్డపోతారంలో ఒకటి, ఎవరు, కాంగ్రెస్. బీఆర్ఎస్ 5 స్థానాల్లో లీడ్లో ఉందట. గడ్డపోతారం. ఇంద్రేశంలో ఒక స్థానంలో కాంగ్రెస్ లీడ్లో ఉందట. సూర్యాపేటలో ఒక స్థానంలో, హుజూర్ నగర్లో ఒక స్థానంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. కోదాడలో 3 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. వికారాబాద్లో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్. చౌటుప్పల్లో ఒకటి కాంగ్రెస్. యాదగిరిగుట్టలో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. మెదక్లో ఒకటి కాంగ్రెస్. సో ఇట్లా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. హాలియాలో ఒకటి కాంగ్రెస్, కొల్లాపూర్లో ఒకటి కాంగ్రెస్, ములుగులో 2 కాంగ్రెస్ లీడ్లో ఉందట. 136 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ జరుగుతున్నది. అలియాబాద్లో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ అట. ఎక్కడిది, మొన్న మేడ్చల్, మల్కాజిరి. ఏదులాపురం, ఖమ్మంలో ఒకటి కాంగ్రెస్. ఆలంపూర్, జోగులాంబ, గద్వాలలో ఒకటి బీఆర్ఎస్ లీడ్లో ఉంది. రాయకల్లో ఒకటి కాంగ్రెస్, జగిత్యాల. సో ఈ ఎలక్షన్లు ఎవరు అవునన్నా కాదన్నా 50% పైన సీట్లు కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ప్రభుత్వ యంత్రాంగము, వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా వాళ్ళే అధికారంలో ఉంటారు 3 ఏళ్ళన్న ఒక లైన్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.